తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ అని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. నైతిక విలువలకు కట్టుబడి ప్రజల కోసం పనిచేశారని చెప్పారు. 5 ఏళ్లలో చేసిన అభివృద్దిపై ప్రజలకు నివేదిక ఇచ్చానన్నారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా సికింద్రాబాద్ లో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఏ సీట్ల డిపాజిట్ వస్తుందో తెలియదు. డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు లేదు. ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మనం చేస్తా ఉన్నాను, తెలంగాణ ప్రజల ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు. ఓ రాహుల్ గాంధీ, ఓ రేవంత్ రెడ్డి, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు అడుగుతా ఉన్నాను. మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు. మరి ఎక్కడ పోయినాయి ఇవి? గ్యారంటీలా, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలా చెప్పాల్సిన అవసరం ఉంది. గ్యారంటీల పేరుతో మీరు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వృద్ధాప్య పింఛన్ పెంపకం గాని, నిరుద్యోగ వృత్తి ఇవ్వడం గాని, మహిళలకు 2500 నెలకు ఇవ్వడంలో గాని, రైతుల 2 లక్షల రుణమాఫీ గాని, ఎకరానికి 15,000 ఇవ్వడం గాని, మరి కౌలు రైతులకు 15,000 ఇవ్వడం గాని, రైతు కూలీలకు 12,000 ఇవ్వడం గాని, దివ్యాంగులకు పెన్షన్ పెంచడంలో గాని, వితంతువులకు పెన్షన్ పెంచడంలో గాని, నూతన రేషన్ కార్డు ఇవ్వడంలో గాని, ఏ విషయంలో మీరు గ్యారంటీలు నిలబెట్టుకున్నారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. అందుకే తెలంగాణ ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నాను, ఓ తెలంగాణ మేధావులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది. రైతులకు వెన్నుపోటు పొడిచింది, యువకులకు వెన్నుపోటు పొడిచింది, మహిళలకు వెన్నుపోటు పొడిచింది, పేద ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నిలదీయండి, కాంగ్రెస్ పార్టీని అడగండి. గ్యారంటీలు అమలు చేయకుండా ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ సీట్ల డిపాజిట్ వస్తుందో తెలియదు. డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు లేదు.